నిత్య పెళ్లి కొడుకులు నిత్య పెళ్లి కూతుళ్ళు ఇటీవల కాలంలో ఎక్కువైపోతున్నారు. పేర్లు ఊర్లు వేషధారణలు మార్చుకుంటూ పెళ్లిళ్ల మీద పెళ్లిళ్ళు చేసుకుంటూ పలువురిని మోసం చేస్తున్నారు. డబ్బులు నగల కోసం పెళ్లిళ్ల నాటకాలు ఆడి తీరా చేతికి రాగానే పరారవడమే వారి పని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు మోసగాళ్ళు. తాజాగా చెన్నైలో నిత్య పెళ్లి కూతురు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రేమ పెళ్లిళ్ళు పేరుతో 10 ఏళ్లలో 5 పెళ్లిళ్ళు చేసుకుని నిశాంతి అనే మహిళ మోసాలకు పాల్పడింది. మెడికల్ స్టూడెంట్గా పరిచయం చేసుకుని పలువురు యువకుల్ని టార్గెట్ చేసింది. 6 నెలల పాటు వారితో ప్రేమగా వ్యవహరించడం, గ్రాండ్గా పెళ్లిళ్ళు చేసుకోవడం, ఆపై వేర్వేరు ఆసుపత్రులకు ట్రాన్స్ఫర్ పేరుతో డబ్బు నగలతో పరారవ్వడమే పనిగా పెట్టుకుంది. అయితే వన్ బ్యాడ్ డే సీన్ రివర్స్ అయింది. ఇన్స్టాగ్రామ్ వీడియోలతో నిత్య పెళ్లి కూతురు మోసాలు బట్టబయలయ్యాయి. ఈ నెల 20న మైలాడుదురై జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ శివచందర్ని నిశాంతి పెళ్లి చేసుకుంది. తన పెళ్లి వీడియోను శివచందర్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను చూసిన చిదంబరం ప్రాంతానికి చెందిన నెపోలియన్ అనే బాధితుడు షాక్ అయి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ నిత్య పెళ్లి కూతురు గుట్టు రట్టయింది. 2017లో నిశాంతి తనను పెళ్లి చేసుకుని మోసం చేసి పరారైనట్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈరోడ్, చిదంబరం, మైలాడుదురైతో పాటు 5 చోట్ల నిశాంతిపై కేసులు నమోదైనట్లు గుర్తించారు పోలీసులు. పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిశాంతిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. 2010 నుంచి 5గురిని పెళ్లి చేసుకున్నట్లు తేల్చారు. నిశాంతి మొదటి భర్త మరణించగా ఆమెకు కొడుకు, కూతురు కూడా ఉన్నారు. పిల్లల్ని తన తల్లిదండ్రులకు అప్పగించి నిశాంతి మోసాల్ని అలవాటుగా మార్చుకున్నట్టు వెల్లడైంది.